దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో కూడుకొని ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు రాత్రి కాలంలో ప్రార్థన కొడుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, కృప కలిగిన ఆయన, నీ ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా రెక్కల చాటుని కాచి కాపాడి భద్రపరిచి ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో కూడుకొని నేను స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా ప్రార్థన కొడుకుని ప్రారంభించుండగా ఆయా పాటల ద్వారా మీరే మహిమ పొందిన తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభువా. మా హృదయాలకు ఎటువంటి వాక్యం అవసరమో ప్రభువా, నీ వాక్యం జీవం కలిగిన వాక్యం కనుక నాయన, మీ వాక్యంతో మాతో మాట్లాడి మా హృదయాలు ధైర్యపరచండి నాయన. ఈ భయంకర పరిస్థితుల్లో తండ్రి మా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి స్థిరపరిచి నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. పాట పాడుకుందాం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. దీన మనసు దయగల మాటలు, సుందర వదనమే తేజోమయుని రాజసం. దీన మనసు దయగల మాటలు, సుందర వదనమే తేజోమయుని రాజసం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. ఆశ్చర్యకరమైన వెలుగై దిగి వచ్చి చీకటిలోనున్న వారిని, బంధింపబడి ఉన్న వారిని విడుదల చేయుటకు. ఆశ్చర్యకరమైన వెలుగై దిగి వచ్చి చీకటిలోనున్న వారిని, బంధింపబడి ఉన్న వారిని విడుదల చేయుటకు. నిరీక్షణ కలిగించి వర్ధిల్ల చేయుటకు యేసే పరిపాటి, నా యేసే పరిహారి. నిరీక్షణ కలిగించి వర్ధిల్ల చేయుటకు యేసే పరిపాటి, నా యేసే పరిహారి. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు, చింతలన్నీయు బాపుటకు, ప్రయాసపడు వారి భారము తొలగించుటకు. పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు, చింతలన్నీయు బాపుటకు, ప్రయాసపడు వారి భారము తొలగించుటకు. ప్రతిఫలమునిచ్చి ప్రగతిలో నడుపుటకు యేసే సరిపాటి, నా యేసే పరిహారి. ప్రతిఫలమునిచ్చి ప్రగతిలో నడుపుటకు యేసే సరిపాటి, నా యేసే పరిహారి. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం
శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. దీన మనసు దయగల మాటలు సుందర వదనమే తేజోమయుని రాజసం. దీన మనసు దయగల మాటలు సుందర వదనమే తేజోమయుని రాజసం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. కలవరపరచే శోధనలెదురైన కృంగదీసే భయములైనను ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైన. కలవరపరచే శోధనలెదురైన కృంగదీసే భయములైనను ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైన. జడియకు నీవు మహిమలో నిలుపుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి. జడియకు నీవు మహిమలో నిలుపుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. దీన మనసు దయగల మాటలు సుందర వదనమే తేజోమయుని రాజసం. దీన మనసు దయగల మాటలు సుందర వదనమే తేజోమయుని రాజసం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరితో మరి ఒక రాత్రి ప్రభు సన్నిధిలో ఈ రీతిగా లైవ్లోకి రావటానికి దేవుడంతో కృపనుగ్రహించి ఉన్నాడు. ఈ దేవుని మహిమార్థమై ప్రకటించబడుతున్న ఈ వర్తమానాలు ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికంగా వర్ధిల్లు చేయాలని ప్రభు యొక్క రాకడకు సిద్ధపడుతూ మనం ఏమై ఉన్నామో దేవుడు ఎలా ఉంచాలనుకుంటున్నాడో అనే సంగతులను మనం తెలుసుకుంటూ ప్రభుకిష్టులుగా ముందు కొనసాగటం అనేది చాలా సంతోషకరం. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని ప్రభు సన్నిధిలో గడుపుదాం. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యం కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు నాయనా. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది సమయం నీ మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటుండగా నువ్వు మాతో మాట్లాడి బలపరచండి. మా హృదయాలను తెప్పరిలా చేయండి. ఏ స్థితిలో మేమున్నా ఆ స్థితికి తగినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. నీ వాక్యం మానవుని జీవితాల్లో, నీ మాటలు
ప్రతి ఒక్కరి బ్రతుకుల్లో వెలుగును నిత్య జీవాన్ని కలిగిస్తేనే మేము నమ్ముచున్నాం. ఎంతోమందికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారు, నీకు వందనాలు. ఈ పరిస్థితిని బట్టి ఇంటిని వారి జీవితాలు ఆధ్యాత్మికంగా బలపడినట్లుగా కృప చూపించండి. మానవుని ఎడల నీ ఉద్దేశాలని, నీ తలంపుల్ని, నీ ప్రేమను మరొకసారి మేము గుర్తిరిగిన వారంగా ముందు కొనసాగినట్లుగా సహాయం చేయండి. ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ప్రభువా మీరే దర్శించి బలపరిచి మీకు చిత్త ప్రకారం ముందు కొనసాగినట్లుగా సహాయం చేయమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేసి మహిమ ఘనత ప్రభువులు మీరు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ దేవుడు దయచేసిన శ్రేష్టమైన సమయంలోకి మనం వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దేవుడి మాటల్ని దీవించి మన పట్ల నెరవేర్చునుగాక. ఆయన మన దీన శరీరాన్ని మహిమ శరీరంగా, శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. నిజంగా మన శరీరాలు మార్చబడటం అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఎందుకంటే మట్టిలో నుంచి తీయబడ్డాం, మన్నైపోతాం. కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు మహిమ శరీరాన్ని ధరించాల్సిన అవసరం ఉంది అని బైబిల్ తెలియజేస్తుంది. నిజమే, ఈ శరీరం ఒకరోజు కుళ్ళిపోవచ్చు, పాడైపోవచ్చు. ఈ శరీరానికి రోగాలు, బాధలు, సమస్యలు రావచ్చు. ఒక దినం మనం మార్చబడతాం. మహిమలోకి వెళ్ళాల్సిన, పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన సమయం వస్తుంది. అప్పుడు మనం మహిమ శరీరాలు ధరించాలని దేవుడు అలాంటి రూపముగా మనల్ని మార్చాలి అని ఆశపడుతున్నట్లుగా తెలియజేయబడుతుంది. ఎంతకాలం మనం ఈ లోకంలో జీవించినా ఒక దినం మనం మార్చబడాలనే సంగతి మటుకు బైబిల్ రూఢిగా తెలియజేస్తుందని మనం నమ్ముతున్నాం. చాలామంది దేవుల్లో నడుస్తూ, దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ, మనం ఈ లోకంలో శాశ్వత కాలం ఉండము, దేవుడు ఇచ్చిన ఆయుష్ ఎంతకాలం అయితే అంతకాలం, లేక మన పాపాన్ని బట్టో, లోకాన్ని బట్టో, మనం చేసిన పనులు బట్టో మనం ముగించబడితే మనం ఏం చేయలేం. ఏదేమైనా వాక్యం చెబుతుంది మనకు, నువ్వు మహిమ శరీరంలోకి మార్చబడాలి. ఆ రూపంలోకి మార్చబడాలంటే ఖచ్చితంగా నువ్వు యేసుక్రీస్తుడిని రక్షకుని కొరకు కనిపెట్టాలి. ఆయన యొక్క సన్నిధిలో, ఆయన చిత్త ప్రకారం మనం జీవించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. అలా మార్చబడాలి, అలా ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథంలో మనకు దేవుడు తెలియచేశాడు. ఆ మాటలు మనం వింటూ, చదువుకుంటూ, నేర్చుకుంటూ, ప్రార్థిస్తూ దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక దినం మహిమలోకి వెళ్ళబోతున్నాం, ఆ శరీరము ధరించబోతున్నాం అనే సంగతి మనకు అర్థమవుతుంది. యోబు తన జీవితంలో ఒక మాట అంటాడు,
ఈ శరీరం చీకిపోయి పాడైపోయినను నేను నా దేవుని కనులారా చూస్తాను అని. శరీరం పాడైపోయింది, పురుగులు పట్టింది, సిమ్ము నెత్తురుతో ఆ శరీరం పాడైపోయింది. అయినా యోబు యొక్క నిరీక్షణ మనం చూస్తే ఈ శరీరం పాడైపోయి చీకిపోయినా నేను దేవుని కనులారా చూస్తాను. ఆయన మాటల్లో, ప్రార్థనలో, ఆయన ఆలోచనలో ఎంతో విశ్వాసాన్ని, నిరీక్షణను మనం చూడగలుగుతాం. ఇది శాశ్వతమైన శరీరం కాదు. దీన్ని ఎంత మనం శుభ్రం చేసినా, ఎంతగా దీన్ని మనం మంచిగా ఉంచాలనుకున్నా దీనికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఇది మనం ఖచ్చితంగా మట్లోకి వెళ్ళవలసిన వారంగా ఉన్నామని బైబిల్ తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక సంగతిని దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చాడు. చూద్దాం, చూడండి. 8:29 వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సౌరూప్యము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. దేవుని ఎరిగుంటే నువ్వు ఆ స్వరూప్యములోకి వెళ్తావని బైబిల్ తెలియజేస్తుంది. తండ్రి అయిన దేవుడు యేసుప్రభుని జ్యేష్ఠుడిగా, మొదటివాడుగా ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ కుమారుని ఎరిగిన వాడుగా నీవు ఉండాలి. ఆ కుమారునితో నువ్వు సమరూపము కలిగిన వ్యక్తిగా మార్చబడటానికి అలాంటి నిర్ణయము దేవుని చేతుల్లో ఉంది. నువ్వు ఎరగాలి, నువ్వు ఆయన అంగీకరించాలి, ఆయన దేవుడైన నమ్మాలి, విశ్వసించాలి. ఆయన ద్వారానే రక్షణ వస్తుంది. ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యం చేర్చబడతాం. ఆయన ద్వారానే ఈ లోకములో మనం జీవిస్తూ ఈ లోకములో ఏం కావాలన్నా ఆయన ద్వారా మనం పొందుకుని ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి శాశ్వతమైన సంగతి ఏమిటంటే మనము దేవుణ్ణి ఎరిగిన వారంగా మనం ఉన్నట్లయితే తన కుమారుని స్వారూప్యం గలవారు ఒకటికి ముందుగా నిర్ణయించాడు. నువ్వు ఆయన ఒప్పుకున్నట్లయితే, ఆయన చిత్తాన్ని ప్రకారం నడిచినట్లయితే దేవుడు ముందుగానే నేను నిర్ణయించుంటాడు. ఆ నిర్ణయం ప్రకారమే ఆ స్వారూప్యములోకి మనం మార్చబడతాం. ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని పరిశుద్ధాత్మ సహవాసములో మనం బలవంతులుగా ఉండటానికి ఆయన సన్నిధానంలో మనము మరి దేవుని బిడ్డలుగా వింటూ, నేర్చుకుంటూ, చదువుతూ, ప్రార్థిస్తూ, పరిశుద్ధాత్మలో ఆనందించేవారుగా, దేవునికి ఇష్టలుగా మనం జీవించినట్లయితే ఒక నిర్ణయం అయిపోద్ది. ఆ నిర్ణయంలో మనం ఉంటాం. అలాంటి మాటలు మన జీవితాల్లో నేర్చుకుంటూ ముందుకెళ్తాం. చాలా సంతోషకరం. ఇంకా కొరింథీకి రాసిన 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 42వ వచనంలో ఒక శ్రేష్టమైన సంగతి మనకి దేవుడు తెలియజేస్తుంటాడు. కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. మొదటి పునరుద్ధానము అనగా అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఇక్కడ ఒక శ్రేష్టమైన సంగతి దేవుడు మనకు బోధిస్తున్నాడు. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బుద్ధిహీనతమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ శరీరముగా లేపబడునని మరి బైబిల్ తెలియజేస్తుంది. మనము క్షయమైపోయే వాళ్ళం, పాడైపోయింది ఈ శరీరం. ఈ శరీరం ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. ఇది మట్టిలోంచి తీయబడింది కనుక మొన్నైనది వెనకటి వలె మట్టికి చేర్చబడుతుంటుంది. కానీ ఆ అక్షయమైనది విత్తబడినప్పుడు అక్షయమైనదిగా మనం లేపబడతాం. ఇలా లేపబడాలి అంటే ఖచ్చితంగా మనము మన యొక్క జీవితంలో పునరుద్ధానుడైన యేసుని మనం అంగీకరించాలి. ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించేవారం కూడా. ఈ భూ సంబంధంగా జీవించినంత కాలం ఈ శరీరము శాశ్వతమైనది కాదని గ్రహించాలి.
ఏదో ఒక దినం దీనికి గాయాలు అవ్వచ్చు, పుండ్లు అవ్వచ్చు, ఇది ఆపదకు గురవ్వచ్చు, ఇది అనేకమైన రీతిలుగా నష్టాలు కలిగించవచ్చు. కానీ అక్షయమైనదిగా వెత్తబడేది శాశ్వతంగా పరలోక రాజ్యంలో ఉండటానికి దేవుడు కృప చూపిస్తుంటాడు. యేసుప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఎంతోమందిని రోగుల్ని బాగు చేశాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతోమంది మరణించిన వారిని లేపాడు, ఎంతోమంది జీవితాల్లో ఆయన నీడను తాకినప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ బాగుపడ్డారు, అనేక మంది మేలు పొందారు. చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించి వారి బ్రతుకుల్లో అంధకారాన్ని తొలగించాడు దేవుడు. దేవుని యొక్క ప్రేమ ఆ రీతిగా మనల్ని వెతుకుతూ ఉంది. ఆ రీతిగా మనము తిరిగి ప్రభు రాజ్యానికి సిద్ధపడుతున్నామని బైబిల్ తెలియజేస్తుంది. ఆయన పునరుద్ధానుడు, పునరుద్ధాన శక్తిని మనకు కూడా ఇస్తున్నాడు. ఆయన వలె బ్రతకటానికి దేవుడు ఎంతో ఆయన నుండి రాజ్యానికి మనల్ని వారసులు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇదంతా దేని వల్ల జరుగుతుందంటే దేవుని మహాకృప అని బైబిల్ తెలియజేస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2:8 మనం చూస్తే అక్కడ ఒక సంగతిని దేవుడు మనకు బోధిస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2:8 వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి, ఆయన సమస్తమును లోబర్చినప్పుడు 9 కూడా చూద్దాం. సమస్తము లోబర్చకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబర్చుట ఇంకనూ చూడలేదు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయన చూస్తున్నాము. చూడండి, ఇక్కడ దేవుడు కృపను బట్టి ప్రతి మనుష్యుడు మనము మరణం అనుభవించవలసిన వారంగా ఉన్నాం. యేసుక్రీస్తు కూడా మరణించాడు. అయితే దూతల కంటే కొంచెం తక్కువనేగా మనం దేవుని యొక్క మరణం కనపడుతుంది. ఆయన చేయబడ్డాడు. ఆయన మరణం పొందినంతగా శ్రమపడ్డాడు. మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వాడుగా చూడబోతున్నాం. మరణం ఆయన్ని ఏం చేస్తుందంటే బంధించలేదు. యేసు క్రీస్తును నమ్మిని విశ్వసించిన వారిని లేపటానికి ఒక దినం రాబోతున్నాడు. ఆయనను మనం కనులారా చూడబోతున్నాం. మహిమా ప్రభావములతో కిరీటం ఆయన ధరించాడు. అలాంటి దేవదేవుణ్ణి మనం చూడబోతున్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం గ్రహించవలసిన సంగతి ఏంటంటే ప్రతి మనుష్యునికి మరణం వస్తుంది. మరణించిన వారు ఎవరు లేరు. ప్రతి మనుష్యుడు మరణం పొందాలి. మరణించినాక మన జీవితం ఏమిటి? బైబిల్ తెలియజేస్తుంది, యేసు క్రీస్తు ఎలాగో మరణించి తిరిగి లేచాడో దేవుని నమ్మిని విశ్వసించిన ప్రతి ఒక్కరూ మరణించి తిరిగి లెగవటానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. మనం మరణించాడని చెప్పుకుంటున్న యేసును మనం కళ్ళారా చూడబోతున్నాం. ఆయన చూస్తాం కూడా. అందుకనే మన అనుభవాల్ని, ఆలోచనల్ని భూ సంబంధమైన వాటిగా మలుసుకోక ఆత్మ సంబంధమైన వాటి కొరకు సిద్ధపడే అనుభవాలు మనం కలిగి ఉంటాం. చాలా సంతోషం. ఎందుకనంటే ఆయన ఈ రాజ్యంలో నివాసం ఉండటానికి రాలేదు, కానీ ఇక్కడున్న వారందరూ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని, ఇక్కడున్న వారందరూ పరిశుద్ధుల లోకంలో ఉండాలని, ఈ దీన శరీరాలు మహిమ శరీరంగా మార్చబడాలని, మార్చబడినప్పుడే దేవుని మహిమలో మనం ఉండగలుగుతాం. మనం ఒక సంగతి జ్ఞాపం చేసుకోవాలి. రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు మోషే, ఏలియా ఆయనతో మాట్లాడుతూ వచ్చారు జరగబోతున్న సంగతి. మరి దేవుడు వాళ్ళతో ఏమేమి సంగతులు మాట్లాడారో దేవుడికి తెలుసు.
కొన్ని అనుభవాలు మనం చూసినట్లయితే అక్కడ ఆ శిష్యులు పడిపోయారు. వాళ్ళు దేవుని మహిమను మనం చూడలేము. ఆయన మహిమలోకి వెళ్ళాలంటే మనం ఈ మట్టి శరీరాన్ని విడిచిపెట్టాలి. ఈ ఆత్మ పరిశుద్ధతను పొందాలి, పాప క్షమాపణ పొందాలి. ఈ ఆత్మీయ జీవితంలో మనం దేవునికి ఇష్టలుగా, దేవుని మహిమార్థంగా జీవించాలి. రూపాంతరం పొందినప్పుడు పేతురు, యోహాను, యాకోబులు అక్కడ ఆయన చూసి చచ్చిన వారి వైపు పడిపోయారు. నిజంగా చూస్తే తర్వాత వాళ్ళు దేవుడు లేపినాక మోషేకి ఒకటి, ఏలీయాకు ఒకటి, మీకొకటి పర్ణశాల కడతా ఉంటారు. ఆకాశమునకు స్వరం వస్తుంది, ఈ నా ప్రియకుమారుడు అయిన మాట మీరు వినండి అని. నిజమే, దేవుడి మాట విన్నప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. మనం ప్రతి విషయం నుంచి విడుదల పొందుతాం, నెమ్మదిగా ఉంటాం, సమాధానంగా ఉంటాం. ఏ పరిస్థితుల్లో అయినా దేవుడు మనల్ని తన యొక్క ప్రేమతో బలపరచగలడు, ఈ లోకంలో అయినా పరలోకంలో. అందుకని సిద్ధపాటు కలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉండటం చాలా మంచిది అని బైబిల్ తెలియజేస్తుంది. ఈ శరీరంలో ఎక్కువ కాలం ఉండాలని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు పిలిచినప్పుడు ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. 90 కీర్తనలు అంటే, నరులారా తిరిగి రండి అని పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోక మునుపు నువ్వు దేవుని మహిమ శరీరంలో దాల్చుకునే రీతిగా నువ్వు మార్చబడే వ్యక్తిగా ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో మనం నడుచుకున్నప్పుడే మనము అలాంటి కృపను పొందుకుంటామని బైబిల్ తెలియజేస్తుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే అక్కడ ఒక సంగతిని దేవుడు మనకు తెలియజేస్తుంటాడు. 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనకి ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయన చూతము కనుక ఆయనను పోలిని ఎందుమని ఎరుగుదుము. చూడండి, ఇక్కడ అంటాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ను చూద్దాం, కానీ ఆయన పోలి ఉందమని ఎరుగుదాము, ఆయన్ని పోలి ఉందము. దేవుని స్వారూప్యంలోకి మనం మార్చబడతామని రూఢిగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అందుకని మనము మన సిద్ధపాటు కూడా ఆయన పోలిన అనుభవాలు, ఆయనకి ఇష్టలుగా జీవించటం, ఆయన చిత్తాన్ని లోకానికి ప్రకటన చేయటం, ఆయన చిత్తానుసారంగా మన యొక్క జీవితాలు మార్చబడటానికి, బ్రతుకులు మార్చబడటానికి, దేవుని పోలివారుగా మనం ఒక దినం దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలిన వారుగా ఉండటానికి దేవుడు ఎంతో కృపను గ్రహిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన వస్తాడు ఒక దినం మేఘరుడై. ఆయన్ని పోలిన వారంగా మనం ఆయన సన్నిధికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆయన చిత్తము ఎప్పుడు జరిగిద్ది అనేది లేఖనాల్లో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన చిత్తం ఎలా జరిగినా మనము ఆయన యొక్క ఆ రాకడకు సిద్ధపడే అనుభవాలం, ఆయన సన్నిధానంలో మనం జీవించే వారంగా ఉండాలి. చాలామంది జీవితాల్లో దేవుని పోలి నడుచుకుంటున్నాం అనుకుంటూ భూ సంబంధమైన విషయాల్లో పాలు పంపులు పొందుతూ దేవుని బిడ్డలుగా కనపడుతూ శారీరకంగా వాళ్ళ జీవితాల్లో పాపాన్ని, శాపాన్ని మోసుకుంటూ జీవిస్తున్నారు. వారు అనుకుంటారు, మేము యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభుతో కూడా ఉంటాం, ఆయన పోలికగా మార్చబడ్డాం, రక్షింపబడ్డాం, మేము దేవుని బిడ్డలుగా జీవించామని. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగినవాడు, ఆయనని చూస్తున్నాడు, నీ ఆలోచన చూస్తున్నాడు. కాబట్టి మనుషులను మోసం చేయొచ్చు, నీ ఇంటి వారిని మోసం చేయొచ్చు, దేవుణ్ణి మట్టుకు మోసం చేయలేము. ఎందుకనంటే ఆయన హృదయాంతరంగాలు ఎరిగినవాడు. కాబట్టి ఆయన పోలికగా మనం ఆయన చూస్తూ మార్చబడతాం, ఆయన చూస్తామని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 23, 24, 25 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక విమోచన విధానాన్ని మనకు
దేవుడు తెలియచేస్తున్నాడు. చూద్దాం, చూడండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రతిఫలం నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుకున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, చూడని దాని కొరకు ఏం చేస్తున్నామంట? నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడుతున్నాం. శ్రేష్టమైన సంగతి. ఈ లోకములో మన దేహము విమోచించబడాలి. మనము ప్రభు కొరకు కనిపెడుతున్నాం. ఈ లోకంలో శరీరంలో ఉన్న చెప్పు మనం మూలుగుతున్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం, రక్షింపడ్డాం అనుకుంటున్నాం. కానీ మనం దేనికోసం చూస్తున్నామంటే మనము చూడని దాని కొరకు. అబ్రహాము దేని కొరకు చూశాడంటే, హెబ్రీ పత్రికలో ఒక మాట చెప్తాడు. 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11:10 మనం చూస్తే, విశ్వాసమును బట్టి 11:10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచుండెను. నిరీక్షణ ఎదురు చూస్తున్నాడండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. రాత్రి నీవు నేను కూడా అలాంటి అనుభవంలోకి రావాలి. మనం చూడని దాని కొరకు 25 వచ్చిన 8 రోమా 8:25 మనకు తెలియజేస్తుంది. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడుతున్నాం. అబ్రహాము కూడా అదే చూశాడు. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం నిరీక్షణతో కనిపెడుతున్నాడు. ఎంత మంచి అనుభవం. నీవు నేను ఈ దినము ఆయన స్వారూప్యంలోకి మార్చబడాలంటే ఆ నిరీక్షణ, అబ్రహాము కలిగిన నిరీక్షణ మనం కలిగి ఉండాలి. కనిపెట్టుకోవాలి. మనం ఈ లోకములో ఉన్న వాటి కొరకు కనిపెడుతూ ఈ లోకములో ఉన్న వాటి కొరకు ప్రాకులాడటం కాదు, పరలోకము కొరకు కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకుని నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పటికైనా నేను ఆ రాజ్యానికి వెళ్ళాలి, ఆ దేవుని సందుకి వెళ్ళాలి, ఆయన చిత్తము నేను తెలుసుకోవాలి. అబ్రహాము ఎంతో సంపాదించాడు, ఎంతో ఉంది ఈ లోకంలో. కానీ అబ్రహాము ఆ మనస్సు ఆలోచన అంతా కూడా దేవుని మీద ఉంది. యెషయా అంటాడు, ఎవరి మనస్సుని మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానికి చేస్తాడు. అబ్రహాము భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోలేదు, పునాదులు గల పట్టణం మీద మనసు పెట్టుకున్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేవాడు పరలోకం గురించి నిరీక్షణ కలిగి ఉన్నానని అనుకుంటే నష్టపోతాడు. అది నిజం కాదు. తన మనసులో, తన జీవితంలో పరలోకము కొరకు కనిపెట్టుకునేవాడు, ఆ పట్టణము కొరకు ఎదురు చూసేవాడు, నిరీక్షణ కలిగిన వాడు భూ సంబంధం మీద వాటి మీద మనసు పెట్టుకోడు. అబ్రహాము కుమారుడుగా, కుమార్తెగా, యేసుప్రభు బిడ్డగా మనం అంగీకరించబడినట్లయితే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఏ మార్గంలో ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నాడో నీవు నేను కూడా అదే నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ నీకు లేనప్పుడు నువ్వు పరలోక పట్టణంలో ఆయన స్వారూప్యంలోకి వెళ్తామని అనుకోవటం భ్రమ, ఒట్టిదే. మోసపోతున్నావు. నువ్వు మోసపోయి అనేక మందిని మోసం చేస్తున్నావు. అందుకని వాక్యాన్ని అనుసరించు, నడుచుకో, ఆ ప్రకారం జీవించు. దేవుని పోలికగా మనము మార్చబడతాం. మనందరిని విమోచించడానికి దేవుడి లోకానికి వచ్చాడు, విడిపించడానికి వచ్చాడు. పాప శాపం నుంచి, రోగం నుంచి, ప్రతి నింద అవమానం నుంచి, ప్రతి ఒక్క ఆ ఆటంకాల నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. ధైర్యంగా మనం దేవుని వైపు చూడగలిగితే, విశ్వాసంతో దేవుని వైపు చూడగలిగితే, నిరీక్షణతో మనం దేవుని వైపు కనిపెట్టుకోగలిగితే ఖచ్చితంగా మన రాజ్యంలోకి ఒక దినం మనం వెళ్ళి ఆయన ఎదుట ఆయన స్వారూప్యంగా మనం మార్చబడతాం.
ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఉండటానికి యోగ్యతను కలిగి ఉన్నామని బైబిల్ తెలియజేస్తుంది. తీతుకు రాసిన పత్రిక మనం చూస్తే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నిత్య జీవము కూర్చిన నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాసం విషయములో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయినది. చూడండి, ఇక్కడ అంటాడు నిత్య జీవం గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారం సత్యం. నిత్య జీవానికి ఆధారం ఏంటంటే భక్తే. అది సత్యము. సత్యం అంటే వాక్యమే. నువ్వు భక్తి చేస్తున్నావంటే వాక్యంలో ఉన్నావని అర్థం. నువ్వు ఆధారపడుతున్నావంటే ఖచ్చితంగా నిరీక్షణ కలిగి ఉన్నావని అర్థం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. ఆ నిజస్వరూపం నేను ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిత్య జీవానికి తీసుకెళ్తుంది. చాలామంది అనుకుంటారు నిత్య జీవానికి వెళ్ళిపోవాలి. నిత్య జీవానికి వెళ్ళాలంటే ప్రభు కొరకు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాలి. ప్రభు చెప్పిన వాటిని మనం అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే మన విశ్వాసం స్థిరపరచబడుద్ది. మనం ప్రభు బిడ్డలుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ యవనస్తుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గర, మోకాళ్ళ మీద ఉన్నాడు. ప్రభువా, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. మోషే నియమించిన ఆజ్ఞ ప్రకారం జీవించమన్నాడు. అతడు అంటాడు, చిన్నతనం నుంచి నేను ఆజ్ఞలు పాటిస్తూ వచ్చాను. యేసు ప్రభు అతనికి వెళ్ళి చూసి, నీకున్నవన్నీ పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అక్కడ రాసింది, ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు వెనక్కి. దేవుని రాజ్యం కావాలి, దేవుడితో ఉండాలి అని మనకు ఉంటే ఖచ్చితంగా బైబిల్ చెబుతుంది, దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టాలి. వెంబడించు అని చెప్పినప్పుడు వెంబడించాలి. విడిచిపెట్టినట్లుగా కనపడి విడిచిపెట్టకుండా వెంబడించినట్లుగా ఉండి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఇష్టానుసారంగా మనం జీవించకపోతే ఆ వ్యక్తి వల్ల మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోవలసిందే. ఖచ్చితంగా ఆయన్ని రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో కొన్నిటిని విడిచిపెట్టాలి. కొన్ని విషయాల్లో మనం దేవునికి మాదిరిగా జీవించాలి. దేవుడు చెప్పిన మాదిరి ప్రకారం అబ్రహాముతో చెప్పాడు, ఊరిని, నీ ఇంటి వారిని, బంధువుల్ని అన్ని విడిచిపెట్టురా అని. అబ్రహాము విడిచిపెట్టి వచ్చేసాడు. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుని వలె మనం మార్చబడటానికి, ఈ దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడటానికి మనం దేవుడు వద్దు అన్నదాన్ని విడిచిపెడితే ఆ మహిమలోని ఉండటానికి అవకాశం ఉంటుంది. ఏదో నామకార్థంగా ఆచారంగా కాదు. భక్తి ఖచ్చితంగా నువ్వు చేస్తున్నామంటే సత్యాన్ని అనుసరించాలి. సత్యం అంటే వాక్యమే. సత్యమును అనుసరించే వాటిలో నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ నిత్య జీవానికి తీసుకెళ్తూ ఉంటుంది. ఈ అనుభవాల్లో నువ్వు వెనకబడి ఉంటే సరి చేసుకుని ముందుకెళ్తాం చాలా మంచిది. సరి చేసుకుని ప్రభువుని వెంబడించడం మంచిది. వేటిని బట్టి నువ్వు వెనకాడుతున్నావో అవి నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళావు. దేవుని పోలికగా మార్చవు. అవి దేవుని చిత్తము జరిగించనివ్వు. అందుకని వాటిని విడిచిపెట్టాలి. దావీదు ఒక దినం ప్రార్థన చేస్తుంటాడు. 51వ కీర్తన 11వ వచనంలో, కీర్తన గ్రంథం 51:11, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురును తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము. చూడండి, ప్రార్థన చేసుకుంటున్నాడు. నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకమా ప్రభు అంటాడు. నీ పరిశుద్ధాత్మ నాలోని తీసివేయద్దు. నాకు రక్షణానందం మళ్ళీ అవసరం. తనకు తాను బుద్ధి తెచ్చుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. పరిశుద్ధాత్మ లేకపోతే మానవుని జీవితంలో దేవుని రాజ్యానికి వెళ్ళలేం. పరిశుద్ధాత్మ నడిపించాలి.
పరిశుద్ధాత్మ బోధిస్తున్నప్పుడు చెవులు గలవాడు వినుగా కన్నప్పుడు వినాలి. మనం పెడచెవిని పెడితే నష్టపోతాం. దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడిన వారు చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధిలో త్రోసివేయబడితే మనం రావటానికి అవకాశం ఉంటుందో లేదో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ స్థితి ఎలా ఉంది? దావీదులాగుందా? అబ్రహాములాగుందా? యోబులాగుందా? ఎలా ఉన్నావు నువ్వు? సరి చేసుకునే అనుభవం చాలా అవసరం. లోబడే అనుభవం చాలా అవసరం. పశ్చాత్తాపడుతూ దావీదు ఎంతో సరి చేసుకుంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఈ లోకంలో మనం జీవించిన జీవితం వ్యర్థం. పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంటాడు. వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా, అనేక అనుభవాల్ని, అనేక సంగతులు చెబుతూ మనల్ని ధైర్యపరుస్తుంటాడు, మన స్థిరపరుస్తుంటాడు, మనకు ముందు నడిపిస్తుంటాడు. దేవాని చిత్తము నా జీవితంలో జరిగించాలని దావీదు తిరిగి బుద్ధి తెచ్చుకున్నట్లుగా కనపడుతుంది. రక్షణానందం మనల్ని నాకు పుట్టించు. రక్షణానందం దేవుని చిత్తమైతే ఒక దినం ఆ రక్షణానందం గురించి తెలుసుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? ఎలాంటి విశ్వాసంలో మనం జీవిస్తున్నాం? ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా దేవుడు మారుస్తున్నాడు. సమరూపముగా దేవుని యొక్క రూపములోకి మనం వెళ్ళబోతున్నాం. పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందుకోబోతున్నాం. యేసు ప్రభు మాటలు వింటే, ఆయన చిత్తమును అనుసరిస్తే, ఆయన రాకడకు మనం సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే వారంగా ఉండాలి. మొదటి పేతురు పత్రిక చూద్దాం. 1వ అధ్యాయం 21వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తన మృతుల్లోని లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిను కానీ కాక మీ విశ్వాసము నిరీక్షణను దేవుని యందు ఉంచబడి ఉన్నవి. చూడండి, ఇక్కడ దేవుడు అంటాడు శాశ్వతమైన, ఆ తర్వాత వాక్యం కూడా చూస్తే శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా. వాక్యం శాశ్వతం. ఇలాంటి వాక్యం మూలంగా మనం ఏం చెబుతున్నామంట? అక్షయ బీజముగా పుట్టింపబడ్డాం. అక్షయ బీజముగా మనము నిష్కపటమైన ప్రేమ కలిగి సత్యాన్ని అనుసరించి మనం వెళ్తున్నాం. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు శాశ్వతముగు జీవం గల వాక్యం. వాక్యమే నిన్ను అక్షయతలోకి నడిపిస్తుంది. వాక్యమే నిన్ను ఆ యొక్క అనుభవంలోకి తీసుకెళ్తుంది. అక్కడ నువ్వు దాని ద్వారానే నువ్వు పుట్టావు. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. వాక్యమే మనల్ని రక్షిస్తుంది. వాక్యమే మనల్ని శాశ్వత కాలం ఉండే రాజ్యానికి వారసులు చేస్తుంది. అక్షయముగా మనము ఆ దేవుని యొక్క చిత్తానుసారంగా మనము అక్షయ బీజము నుండి పుట్టాం. శాశ్వత కాలం అంటావేక ఆయనతో ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఈ లోకంలో జీవిస్తూ, ఈ లోకాన్ని అనుసరిస్తూ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకోవద్దు. ఏది శాశ్వతమో గ్రహించు. అశాశ్వతమైన వాటి వరకు పాకులాడు మాక. అవి కొంతకాలమే నీతో ఉంటే శాశ్వత కాలం ఉండేది దేవుని సన్నిధి, దేవుని వాక్యం, దేవుని ప్రేమ, దేవుని సత్యం మనల్ని దేవుని రాజ్యానికి వారసులు చేస్తుంది. క్షయ బీజము నుంచి పుట్టిన వాళ్ళం కాదు, అక్షయ బీజము నుంచి పుట్టిన వాళ్ళమని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అలాంటి మనకు దేవుడు ఒక మాట అంటాడు 23వ వచనంలో, మీరు సత్యమునకు విధేయులవుట చేత, మీరు సత్యానికి విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారయ్యండి ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. చూడండి, ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది మీ మనస్సులు పవిత్రపరచుకున్న వారే ఇండి, ఒకరినొకడు హృదయపూర్వకంగా మెక్కటముగా
ప్రేమించుకున్న. ఆ తర్వాత అంటే 24లో సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోను, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మనము గడ్డి వలె రాలిపోతాం, పువ్వు వలె గడ్డి వలె ఎండిపోతాం, పువ్వు వలె రాలిపోతాం. వాక్యం మటుకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ వాక్యాన్ని అనుసరిస్తున్న నీవు, ఆ వాక్యపు అనుభవంలోకి వెళ్తున్న నీవు ఖచ్చితంగా ఆయన రూపములోకి మార్చబడాలని ఇష్టపడుతున్నాడు. పాడైపోతున్న శరీరాన్ని మనం ఎంతకాలం పోషించిన ఇది మట్లోకి వెళ్ళాల్సింది. లోపల ఉన్న ఆత్మ మహిమ శరీరం పొందటానికి ఒకరోజు దాన్ని మనం సిద్ధపరచాలి. అది వాక్యం చేత సిద్ధపరుస్తాం. వాక్యమే మనతో ఎల్లప్పుడూ ఉంటుంది, నడిపిస్తుంది, బలపరిచింది, ప్రభు రాజ్యానికి చేర్చబడుతుంది. అందుకని దేవుని యొక్క మహిమ శరీరం, దీన శరీరం తీసివేసి మహిమ శరీరంలోకి మనం రావటానికి దేవుడు ఎంతో కృపను ఇస్తున్నాడు. అలాంటి కృపను పొందుకునే మనం ప్రభు బిడ్డలుగా ఉండాలని, ఆయన యొక్క వాక్యాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ నిలిచే వారంగా ఆయన ఎదుట నిలబడాలంటే వాక్యమును అనుసరించి ఆ ప్రకారం నడిచే వ్యక్తిగా, ఆయన స్వారూప్యములోకి మార్చబడాలంటే, మహిమ శరీరంలోకి రావాలంటే ఖచ్చితంగా మనం ఆయన చిత్త ప్రకారం వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం. అలాంటి అనుభవాలు, అలాంటి ఆత్మీయతలోకి మనం వెళ్తూ పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ అబ్రహాము వలె, యోబు వలె, ఇంకా భక్తులు మనం చెప్పుకుంటూ వచ్చాం, వాళ్ళందరి వలె ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవటం మనకెంతో మేలైనది. ఎంతో మనకి దేవుడు దయ చూపించాడు. ఈ శరీర విషయాల్లో కాకుండా ఆత్మీయ విషయాల్లో సిద్ధపడదాం. దేవుడు మనందరిని దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనతో పాటు ఉన్న దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తారు. మీ హృదయాలు ప్రభు తట్టు తిప్పండి. ప్రభు మాట వినండి. ప్రభు చిత్త ప్రకారం నడుచుకోండి. దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనల్ని. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, వాక్యం నీతో మాట్లాడింది. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. ఇప్పుడు ధర తండ్రి వాక్యంతో వారితో మాట్లాడినాను నాయన. స్తోత్రం. ఉన్న వాక్యాన్ని బట్టి తండ్రి మా హృదయాలు, మా జీవితాలు నాయన పరిశుద్ధమైన రాజ్యం కొరకు సిద్ధపరచబడడానికి సహాయం చేయండి ఆయన. శాశ్వతమైన రాజ్యం కొరకు తండ్రి మేము ఎదురు చూసే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ నాయన నీ రక్తంలో కడగబడి నీ సన్నిధిలో ఉంటూ ప్రభువా అవును ఎడతెగక నాయన నీతో సహవాసం చేస్తూ నీలో జీవిస్తూ ప్రభువా నీతో సమరూపముగా తండ్రి నీ పోలిక చొప్పున తండ్రి మేము కూడా మృతుల్లో లేవబడినప్పుడు నాయన నిన్ను కలుసుకోవడానికి తండ్రి మమ్మల్ని సిద్ధపరిచింది నాయన. మంచి వాక్యం ద్వారా తండ్రి మీ జీవ వాక్యంతో మాతో మాట్లాడు నాయన. మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకే స్తోత్రం ప్రభువా. మేమందరం తండ్రి ఒక సమయంలో ప్రభువా అందరూ చనిపోవాల్సింది తండ్రి, మరణమైపోవలసింది ఆయన. మరణమైనప్పుడు తండ్రి మా జీవితాలు, మా ఆత్మలు నరకములకు వదలపోకుండా తండ్రి నీతో నిత్య జీవంలో ఉండులాగున్న తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన. రాత్రికాల సమయంలో ప్రభువా మా ప్రాంతాలను జ్ఞాపకం చేసుకున్న ఆయన, మా దేశాలను జ్ఞాపకం చేసుకుంటాను, మా దేశంలో పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నాను. ప్రతి ఒక్క రక్షణ దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ఎంతో మంది శ్రమ పడుతున్నారు తండ్రి, శ్రమ పడుతూ వాళ్ళ ఫలితం దయచేయండి ఆయన. వాళ్ళ కష్టం వ్యర్థం కాకుండా సహాయం చేయండి. ప్రభుత్వాలు ఎంతగానో కష్టపడుతున్నారు తండ్రి, సహాయం చేయండి. మా దేశాన్ని స్వస్థపరచండి ఆయన, మా రాష్ట్రాన్ని స్వస్థపరచండి.
మా దేశాన్ని రాష్ట్రాన్ని స్వస్థపరిచిన తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన, సమస్తము సాధ్యం తండ్రి. ఒక్కసారి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాయా, మా ప్రజలను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా నీ రూపంలో సృజించబడిన ప్రజలు తండ్రి జ్ఞాపకం చేసుకొని స్వస్థపరిచింది ఆయన. అయ్యా ఎంతమంది బాధపడుతున్నారు తండ్రి, హాస్పిటల్లో తండ్రి ఎంతమంది బాధపడుతున్నారు నాయన. వాళ్ళ బాధలు మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించింది ఆయన. ఆరోగ్య బలం శక్తిని దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. రాత్రికాల సమయంలో మా దేశాన్ని రక్షిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మాకు ప్రభువా నెమ్మది శాంతి సమాధానం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు స్తుతులు. విన్న మాటలను బట్టి దేన శరీరం మహిమ శరీరముగా సమరూపము గల దానిగా నువ్వు మారుస్తానని ఈ రాత్రి మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. ప్రతి మాట నీ నా మహిమార్థంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పు చెందేవారుగా, నీ రాకడకు సిద్ధపడే అనుభవం కలిగిన వారుగా, అయ్యా నీ నిత్య మహిమలకు వారసులుగా, నిరీక్షణ కలిగిన వారుగా, సత్యాన్ని అనుసరించేవారుగా, వాక్యాన్ని బట్టి శాశ్వతమైన వాక్యాన్ని బట్టి ఇదిగో క్షయమైన దాన్ని విడిచిపెట్టి అక్షయమైన దానిగా పుట్టింపబడే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. తొలగిపోయిన వారు, తప్పిపోయిన వారు, దూరమైన వారిని మీరు క్షమించి సరిచేయండి. ఇప్పుడు ఈ సమయంలో మా దేశంలో ప్రపంచంలో ఎంతోమంది బలహీనగాను ఈ యొక్క భయంకరమైన కరోనా రోగము ద్వారా తెగులు ద్వారా బాధించబడుతుంది. మరణానికి సమీపంగా ఉన్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టారు. కుటుంబాల్లో కన్నీరు, దుఃఖం, వేదన కలిగి ఉన్నారు. ఇంకా ఎంతోమంది బలహీనంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆక్సిజన్ లేక ఎంతోమంది చనిపోతున్నారు. ప్రభువా నీ చిత్తమైతే ఆ బిడ్డలు మీరు దర్శించండి. ఆ బిడ్డలను బాగు చేయండి. విడుదల ఇవ్వండి ప్రభు. మీకు మహిమకరంగా మీరు స్వస్థపరచు దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నెమ్మది ఇచ్చే దేవుడు. నేను ఈ లోకంలో మా శరీరములు పాడైపోయి చీకిపోయినను నేను నా దేవుని కనులారా చూస్తాను. యోబు వలె ప్రతి ఒక్కరూ నిరీక్షణ కలిగిన అనుభవాలు ఉంటే సహాయం చేయండి. ఇంకా రక్షణ పొందలేని వారు రక్షణ పొందటం, మారు మనసు లేని వారు మారు మనసు పొందటం, వాక్యాన్ని అనుసరించక నామకార్థంగా ఆచారంగా ఉంటున్న వారిని మీరు సరిచేయని ఈ మాటలు వింటున్న వారు సిద్ధపాటు కలిగి ఉంటూ సహాయం చేయండి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి అలజడ నుంచి నీ నామూలు ప్రార్థన చేస్తూ విడుదల కల్పించండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నాను. ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదిగో నైనా నీ పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మేలు చేయని ప్రభువా, సమాధానం కలిగించండి. ప్రపంచ దేశాలన్నీ నీ వైపు చూసినట్లుగా సహాయం చేయండి. ప్రతి రోగిని, ప్రతి బలహీన్ని, ప్రతి మంచంలో అల్లాడుతున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు బాగు చేయండి, స్వస్థపరచండి, విడుదలగున్న ప్రభువా. ఇంకా రక్షణ లేక, నిరీక్షణ లేక ప్రభువా ఈ లోకంలో వెంబడిస్తూ పాపాన్ని వెంబడిస్తూ జీవిస్తున్న వారిని, తినుచు త్రాగుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని మార్చండి. దేశంలో ఈ మంత్రుల్ని, ప్రధానుల్ని, ముఖ్యమంత్రుల్ని, ప్రతి ఒక్క అధికారిని, ప్రతి ఒక్క డాక్టర్ నర్సుని ఈ ప్రయాసపడుతూ ఈ శ్రమల కాలంలో నా ప్రభు ఈ భయంకరమైన స్థితిలో ప్రతి ఒక్కరు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిలో ప్రార్థన చేస్తున్నాను. ఆయన కనికరించండి. ఎవరికి కావలసిన ట్రీట్మెంట్ ప్రభు మీరు సహాయం చేయండి. ఎవరికి కావలసిన అవసరత మీకు తెలుసు కనుక కృప చూపించండి. ముందుకొచ్చే సహాయకులు అనేక మంది ముందుకు వచ్చినట్లుగా కృప చూపించి వర్ధులు చేయండి. ప్రతి ప్రాంతాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని మీరే స్వస్థపరిచి ఈ రాజ్యమునకు సిద్ధపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. బలహీనమైన మమ్మల్ని, మా సంఘాన్ని, మా ప్రాంత ప్రజలను కూడా మీరు రక్షించండి. ఏ దేశాల్లో ఈ యొక్క మాటలు వింటున్నారో, ఎంతమంది రోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరే స్వస్థపరిచి మేలు చేయండి ప్రభువా. ప్రతి ఒక్క దేశం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క మహిమ శరీరంలోకి మేము మార్చబడినట్లుగా ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగిన అనుభవాల్లో సత్యవాక్యాన్ని అనుసరించి మీ వాక్యమే మమ్మల్ని నిలబెట్టింది కనుక సర్వ శరీరాలు గడ్డిని పోలి ఉన్నాం తండ్రి. గడ్డి ఎండిపోద్ది, పువ్వు రాలిపోద్ది, మా జీవితాలు ముగించబడతాయి. కానీ నీ వాక్యం శాశ్వత కాలం ఉంటుంది, నిలిచి ఉంటుందని మీరు చెప్పారు. నీకు వందనాలు. నీ బిడ్డలను బలపరిచి మేలు చేసి మరొక సమయం నీ చిత్తమైతే ఈ రీతిగా కలుసుకునే భాగ్యాన్ని, ధన్యతను మాకు అనుగ్రహించి నడిపించి మహిమ తెచ్చుకోమని ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేసి ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగిన
అనుభవంలోకి రావడానికి సహాయం చేయండి. సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి నిన్నే స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించేడికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం, బలహీన రోగులను, ప్రాణాపాయములను వారిని ఇంకా అనేక మందిని మార్చి రక్షించి స్వస్థపరిచి మేలుతో నింపునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.